ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయినాయి. దీనికి కారణం ఏంటి అని పరిశోధిస్తే కొన్ని కీలక అంశాలే వెలుగులోకి వచ్చినాయి. అయితే ఇందులో ప్రధానంగా అంటే హ్యాకర్లు ఎలాగ సైబర్ నేరం చేయగలుగుతున్నారు అనే దాన్ని, అంటే ప్రతి రంగంలో కూడా సాంకేతికత అనేది చాలా కీలకంగా మారింది. అదే స్థాయిలో సైబర్ దాడుల ముప్పు కూడా పొంచి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు మొబైల్ వినియోగం పెరిగింది, ల్యాప్టాప్ల వినియోగం పెరిగింది, తద్వారా యాప్స్ వినియోగం పెరిగింది. ఆ యాప్ల ద్వారా ఎప్పుడైతే మన పర్సనల్ అకౌంట్లోకి, అంటే ఇప్పుడు మొబైల్ వినియోగం అంటే మామూలుగా ఏం మొబైల్ ఉపయోగించేయం, ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కానీ ఒక స్మార్ట్ ఫోన్ కానీ వాడాలి అంటే కొత్తగా మనం తీసుకుంటే దాంట్లో మన వివరాలన్నీ అందులో ఎంటర్ చేయాలి. ముందు మన పేరు దగ్గర నుంచి మన అడ్రస్ దగ్గర నుంచి అన్నీ ఎంటర్ చేయాలి. లాగిన్ అవ్వాలి అంటే దానికి మన మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఆ మెయిల్ అడ్రస్ కదా ఇందులో ఈ వివరాలు ఎక్కడ ఇస్తున్నావు అని అనుకోవచ్చు. ఆ నువ్వు మెయిల్ క్రియేట్ చేసినప్పుడు మొత్తం మీ అడ్రస్ ఇస్తారు కదా, నీ ఏజ్ దగ్గర నుంచి మొత్తం నీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి అన్నీ ఎంటర్ చేస్తారు కదా. అంటే మన వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం మనం ఈ టెక్నాలజీలో ఇనుమడింపజేస్తున్నాం, అందులో పెట్టేస్తున్నాం అనమాట. సో ఇటువంటి నేపథ్యంలో ఈ సైబర్ నేరగాళ్ళు చాలా ఈజీగా మనకు తెలియకుండానే మన అకౌంట్స్లోకి చొరబడుతున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే నెట్వర్క్ను భద్రంగా ఉంచేందుకు పటిష్టమైన ఫైర్ వాల్ రక్షణ వ్యవస్థ తప్పనిసరి. అయితే హ్యాకర్ల దాడుల విషయంలో భారతీయ కంపెనీలకు చెందిన నెట్వర్క్లు చాలా బలహీనంగా ఉన్నాయనేది గ్రూప్ ఐబీ సంస్థ ఇటీవల విడుదల చేసిన హైటెక్ క్రైమ్ ట్రెండ్స్ రిపోర్టు 2025లో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 2024లో జరిగిన సైబర్ దాడుల్లో అత్యధికంగా 13% ఘటనలు భారత్లోనే జరిగింది అనేది ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రధానంగా విద్యా సంస్థలకు సంబంధించిన నెట్వర్క్లపైనే హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నట్లు కూడా వెల్లడించింది. ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల నెట్వర్క్, మిలిటరీ, ఆర్థిక సేవల సంస్థల నెట్వర్క్లు, ఇలాగా వాటన్నిటినీ కూడా హ్యాకర్లు లక్ష్యంగా మార్చుకుంటున్నారు, వాటిలోకి చొరబడుతున్నారు. హ్యాకర్లు గనక ఫైర్ వాల్స్ని ఛేదించి సదరు నెట్వర్క్లోకి చొరబడి మొత్తం వ్యవస్థను తమ అధీనంలోకి తీసుకొని సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది, అంటే దొంగిలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఈ ఫైర్ వాల్స్ అంటే సరిగ్గా ఫైర్ వాల్స్ అనేవి కనుక లేకపోతే, ఫైర్ వాల్ అంటే ఇప్పుడు ఒక యాప్ క్రియేట్ చేస్తున్నారు, లేదంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు, దానికి ఒక రక్షణ కవచం లాంటిది ఈ ఫైర్ వాల్స్. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, చుట్టూ ప్రహారీ గోడ కొడతాం, అవసరమైతే దానికి సోలార్ ఫెన్సింగ్ వేస్తాం, ఎందుకు దొంగలు రాకుండా ఇంట్లోకి. అలాగే ఒక వెబ్సైట్ కానీ ఒక యాప్ కానీ ఇలాంటివి క్రియేట్ చేసినప్పుడు ఆ నెట్వర్క్కి సంబంధించి ఒక భద్రతా ప్రమాణాలు తీసుకోవడమే ఈ ఫైర్ వాల్స్ అనమాట. ఇవి సరిగ్గా లేనప్పుడు ఏమవుతాయి, సెక్యూరిటీ ఉండదు ఆ యాప్కి, ఎవరైనా ఈజీగా చొరబడి హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే తాజాగా చెప్పుకొచ్చింది. అంటే ఫైర్ వాల్స్ అంటే అనధికారికంగా నెట్వర్క్లోకి చొరబడకుండా హానికరమైన డేటాని నెట్వర్క్లోకి చొప్పించకుండా రక్షించే భద్రతా పరికరమే ఈ ఫైర్ వాల్. ఇది హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ కావచ్చు. నెట్వర్క్ ప్యాకెట్లను పరిశీలించి వాటిని అనుమతించాలా లేదా నిరోధించాలా అని ఫైర్ వాల్ నిర్ణయిస్తుంది అనమాట. ఫైర్ వాల్స్ ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ లేదా నెట్వర్క్ యాక్సెస్ చేయకుండా హానికరమైన సాఫ్ట్వేర్ను నిరోధించగలవు. ఈ ఫైర్ వాల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ హ్యాకర్స్ లేదంటే ఈ సైబర్ నేరాలు అనేది పెరుగుతున్నాయి అనేది తాజాగా ఈ నివేదిక చెబుతోంది.